శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నవంబర్ 2వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా కూడా ఎక్కువ శుభకార్యాల్లో పాల్గొంటారు. మంచి వారితో పరిచయం పెంచుకొని వారి నుంచి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే చిన్న చిన్న బలహీనతల నుంచి బయటపడి మిమ్మల్ని మీరు కొత్తగా ప్రజెంట్ చేసుకుంటారు. అటు విద్యార్థుల్లో కానీ పెద్దవారిలో కానీ ఒక విధమైన దైవభక్తి పెరుగుతుంది. ఆరోగ్యపరంగా కొన్ని శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. అలాగే మీ యొక్క జీవన విధానంలో మంచి మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. చాలా సమస్యల నుంచి బయటపడే ప్రయత్నంలో విజయవంతం అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల కొన్ని నిందలు అపవాదులు మీ మీద వచ్చినప్పటికి కూడా అవి మీ యొక్క మంచితనంతో దైవబలంతో వాటి నుంచి బయటపడే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చాలా కాలంగా మీరు ఏదైనా దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శిద్దామనే ఆలోచన మీ నెరవేరుతూ ఉంటుంది. అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువుల్ని కలుసుకోవడం కానీ ఒక దూర ప్రాంత ప్రయాణం తప్పకుండా ఈ సమయంలో మీరు చేయవలసి ఉంటుంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి పెద్దవారు ఒక ప్రశాంతమైన జీవితం కోసం ఏదైనా ఒక ఆశ్రమంలో చేరడం కానీ ఏదైనా ఇండిపెండెంట్గా ఒక పుణ్యక్షేత్రంలో కానీ ఒక దైవ సంబంధించినటువంటి కేంద్రంలో కానీ మీరు స్థిర నివాసం ఏర్పరచుకొని ప్రశాంతమైన జీవితం గడపడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ శుక్రగ్రహం ఈ వారం 4-5 తారీఖులో చతుర్థ స్థానం స్వక్షేత్రంలో ప్రవేశించడం వల్ల ఏదైనా వాహనం కొనడం కానీ వాహనానికి సంబంధించినటువంటి రిపేర్లు వగైరా చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే ఏదైనా ఒక శుభకార్యంలో ఈ వారం మీరు పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ రాశికి యోగకారకుడైనటువంటి కుజుడు 5వ స్థాన సంచారం వల్ల ఏంటంటే వృత్తిపరంగా కొన్ని మార్పులు చేయడం జరుగుతూ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. అయితే నిర్ణయాలు తీసుకోవడంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా స్పెక్యులేషను షేర్ మార్కెట్ మొదలగు విషయాల్లో కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధారణంగా ఇటువంటి విషయాల్లో కర్కాటక రాశి వారు చాలా దూరంగా ఉంటారు. కాబట్టి ఈ ఆర్థిక సంబంధించిన విషయాల్లో కొంత నష్టపోకుండా జాగ్రత్త పడవలసింది. అలాగే ఆర్థిక విషయాల్లో మీరు ఎవరికి సలహా ఇవ్వకుండా మీ కార్యక్రమాలు మీరు మాత్రమే చేసుకుంటే మంచిది. ఇతరుల సలహాల వల్ల కూడా కొంత నష్టపోవడం జరిగే అవకాశం ఉన్నది. అయితే ఈ వారంలో మీరు కుటుంబ సమేతంగా ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో కంపల్సరీగా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. చాలా కాలంగా మీ కుటుంబానికి దూరంగా ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక సంబంధించిన వ్యక్తి కానీ మీ తాతగారు తండ్రి సమాన వ్యక్తులు మళ్ళీ మీ కుటుంబంలో కలుసుకొని మీ యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. మీరు కూడా ఒక మీ యొక్క కుల గురువును కానీ మీ కుల పెద్దను కానీ కలుసుకొని కొన్ని కుటుంబపరమైనటువంటి సమస్యల్ని ఈ సమయంలో మీరు పరిష్కరించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా కర్కాటక రాశి వారి యొక్క జీవన విధానంలో చాలా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుపరచడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే సంతానం విషయంలో కొంత జాగ్రత్త పడవలసి ఉంటుంది. పిల్లల యొక్క విద్యా సంబంధించిన విషయాల్లో కొంత అభివృద్ధి లేకపోవడం వల్ల వారి ప్రవర్తనలో కొంత ఇబ్బంది కలగడం వల్ల కొంతవరకు వారి మీద మీరు శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. అయితే ఏదైనా పుణ్య కార్యక్రమం చాలా వరకు దగ్గరగా వచ్చి వాయిదా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయాల్లో మీరు చేసినటువంటి ప్రయత్నాలు పరోక్షంగా వేరే వారు దాన్ని చెడగొట్టడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు కొంత రహస్యంగానే చేసుకోవడం మంచిది. 10 మందికి తెలుసుకుని వెల్లడిగా 10 మందికి చెప్పి చేసుకోవడం వల్ల మీకు ఎవరైతే మీ మీద ఈర్ష్యగా ఉన్నవాళ్ళు ఆ కార్యక్రమాల్ని పాడు చేయడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదైనా వివాహ ప్రయత్నాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఏదైనా వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నప్పుడు చివరి వరకు రహస్యంగా ఉంచి ఆ పని పూర్తయిన తర్వాత మీరు మీ యొక్క కారణం వారికి చెప్పాలి తప్ప ముందుగానే ఈ ప్రయత్నం చేస్తున్నామని చెప్పడం వల్ల ఆ ప్రయత్నం పాడయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి
ఈ వారం అలాగే రాబోయే కొద్ది రోజుల పాటు గురుబలం అనుకూలంగా ఉండడం వల్ల ఎంతమంది ఎన్ని విధాలుగా మీ యొక్క పతనానికి ప్రయత్నం చేసినా కూడా మీరు దృఢ సంకల్పంతో విజయాన్ని సాధిస్తారు. అయితే ఈ నెలంతా కూడా మీరు దక్షిణామూర్తి ఆరాధన, అలాగే మీకు ఎవరైతే ఇష్టమైన గురువు ఉంటారో వారిని ఆధారించడం వల్ల ఎంత గొప్ప ప్రయత్నమైనా నెరవేరే అవకాశం ఉంటుంది. స్వస్తి.